ఇప్పుడు నేను కోడిగుడ్డు పులుసు వేసుకుంటానండి. ఇది పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయ మెత్తగా కోసుకుని పెట్టుకున్నాను. ఒకటి ఉడకబెట్టిన గుడ్డు, ఒకటి ఉడకబెట్టని గుడ్డు. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఒలివ్ ఆయిల్ వేసుకుని గ్యాస్ వెలిగించుకుందాం. నూనె వేడెక్కింది, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగింది, ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఎల్లుల్లిపాయ వేసుకుందాం. ఫ్రై చేసుకున్నామండి. నాకు చిన్న చిన్న కళాయిలు బాగుంటాయండి. మా ఇంట్లో చిన్నవి అన్నీ స్టీల్గా చిన్న చిన్న కళాయిలు అంటే నాకు ఇష్టం. చిన్న సెట్లు అంటే ఇష్టం. ఇటువంటి చిన్న సెట్ నేను అన్నం వండుకున్న బుల్లి సెట్, ఇవన్నీ బుల్లి సెట్. ఇదిగోండి మా మేడం అన్నం వండుకున్నాను బుల్లి సెట్. అన్ని బుల్లి సెట్లే మా ఇంట్లో. ఉల్లిపాయలు బాగా వేగించుకున్నామండి. బాగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే గుడ్డు పులుసు చాలా బాగుంటుంది. నేను ఒక్కదాన్నే కదండి, అందుకే చిన్న చిన్న వంటలు వండుకుంటాను బుల్లి చెట్లలో. మా ఇంట్లో పిలిపిన వాళ్ళు ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళు వేరే ఫుడ్ వండుకుంటారు, నేను వేరే ఫుడ్ వండుకుంటాను. మా మేడంకి, సార్కి వేరే ఫుడ్ వండుతామండి. పక్కన పెద్ద కొడుకు ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళకి వేరే ఫుడ్. మళ్ళీ చిన్న కొడుకు ఫ్యామిలీ ఉంటారు, పైన వాళ్ళకి వేరే ఫుడ్. అందరికీ అన్ని రకాలు ఉండాలండి. కొడుకులకి ఏమో డైటింగ్ ఫుడ్, అందరికి అన్ని రకాలు చేయాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు పోతుంది, అంటే కొంచెం కరివేపాకు డ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగాయి, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కారం, అంతే సరిపోతుంది. ఇప్పుడు గుడ్డు పొడుచుకుందామండి. బాయిల్ చేసిన ఎగ్గు ముక్కల కింద కోసుకుని వేసుకుందాం. పైన కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం. చూడండి, సింపుల్గా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ ఫ్రై రెడీ. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాం. అయిపోయింది. కొద్దిగా వేసుకుని సూపర్ టేస్ట్ ఉందండి.